దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్లో 17 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ అలాగే రోహిత్ కీలక పాత్ర పోషించారు. అయితే సీనియర్స్కి అలాగే మేనేజ్మెంట్కి మధ్య ఏమైనా ఇష్యూ జరుగుతుందా, అసలు ఇండియన్ క్రికెట్ టీంలో అసలు ఏం జరుగుతుంది, వీటన్నింటి గురించి మనం ఈరోజు విశ్లేషిద్దాం. మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహ్వాది గారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్? ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా సార్, ఫైన్ సార్, చాలా బాగున్నాను. సో మ్యాచ్ అయితే గెలిచింది, కానీ ఎక్కువగా రోహిత్, కోహ్లీ వీళ్ళే కీలక పాత్ర పోషించారు అని చెప్తూ ఉన్నారు. కానీ మేనేజ్మెంట్ సీనియర్స్ని పక్కన పెడుతుందేమో అనే డౌట్ కూడా వస్తుంది కదా. ఈ మ్యాచ్ గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు వన్డేలోనైతే వీళ్ళిద్దరు ఆడుతున్నారండి. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని కంటిన్యూ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ నిన్న మీరు చెప్పినట్టుగా విరాట్ కోహ్లీ వాజ్ బ్రిలియంట్, అద్భుతమైనటువంటి సెంచరీ సాధించారు. అండ్ టెస్ట్ మ్యాచెస్ లో పక్క కంటే టెస్ట్ మ్యాచెస్ లో ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందే వాళ్ళను యూనో అంటే రిటైర్ కావడానికి కొన్నట్టుగా మనం రిపోర్ట్స్ విన్నాం. వాళ్ళు రిటైర్ అయిపోయినారు, వాళ్ళు హ్యాపీగానే రిటైర్ అయినట్టుగా కూడా వాళ్ళు చెప్పారు. ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంగ్లాండ్ లో ఆఫ్ కోర్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ కూడా కనబరిచింది ఇండియన్ టీమ్. యంగ్స్టర్స్ అందరూ చాలా చక్కగా రాణించారు. బట్ అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికా మాత్రం చాలా పేలవంగా ఆడారు, డౌటే లేదు అందులో స్వప్నిక. ఎందుకంటే ఇండియా జరుగుతున్నప్పుడు 2-0 తోటి ఓడిపోవడం అనేది ఇట్స్ బిగ్ హ్యూమిలియేషన్ లాంటి అది. ఎందుకంటే మీరు లాస్ట్ 7 టెస్ట్ మ్యాచెస్ లో 5 మ్యాచెస్ ఓడిపోయినారు అంటే కొన్ని ప్రశ్నలు ఎదురు అవుతాయి మీకు, డెఫినెట్లీ సవాళ్ళు ఎదురవుతాయి. సో వాటిని ఫేస్ చేయాల్సి వస్తుంది కూడా. క్రిటిసైజ్ చేసే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు, అంటే సెలెక్షన్ పాలసీ బాగాలేదా అని చెప్పి. ఎందుకంటే ముఖ్యంగా మీరు అన్నట్టుగా కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియా అదైపోయిన తర్వాత ప్రతి వాళ్ళకు కూడా ఒక హక్ అనేది ఉంటుంది, అంటే ఇమీడియట్ గా కోరడానికి, క్లెయిమ్ చేయడానికి కూడా. సో అందరు అనేది ఏంటంటే ఈశ్వరన్ అనే ఒక ప్లేయర్ ఉన్నప్పుడు ఎందుకు ఆడలేదు, కరుణ్ నాయర్ని ఎందుకు డ్రాప్ చేసి మళ్ళీ పక్కకు పెట్టారు, నితీష్ కుమార్ రెడ్డి తర్వాత అట్లాగే మీకు అతనితో పాటు మరొక ప్లేయర్ ను సాయి సుదర్శన్ ఎందుకు ఆడిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ చక్కగా లేకపోవడం తోటి కంటిన్యూ ఎందుకు చేయాల్సి వస్తుంది, వాళ్ళని ఎందుకు ఇంకా కన్సిడర్ చేయకూడదు అన్నటువంటి కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి కాదని కాదు. దాన్ని కోర్స్ మనం యాక్సెప్ట్ చేయాలి. బికాస్ ఎవ్రీబడి హాస్ గట్ ద రైట్ టు క్వశ్చన్ ఆల్సో, డౌటే లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ప్రతి వాళ్ళకి కూడా ఒక హక్కు అనేది ఉంటుంది, అడగడానికి, అది చేయడానికి, క్లెయిమ్ చేయడానికి. సో ఆ విషయంలో అఫ్ కోర్స్ కొన్ని అలాగానే. బట్ ఓవరాల్ గా చూసినట్టయితే పర్వాలేదండి. సెలెక్షన్ పరంగా ఏం లేదు కానీ, ఎందుకంటే యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేయడం అనేది ఒక మంచి సైన్ గానే చూడాలి. దట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఎందుకంటే మీకు యంగ్స్టర్సే రాణించారు ఇంగ్లాండ్ లో. బట్ ఈ సిరీస్ లో మాత్రం అంటే సౌత్ ఆఫ్రికా అగైన్స్ టెస్ట్ మ్యాచెస్ ఓడిపోవడం మాత్రం అంత రియల్ గా చెప్పాలంటే చాలా క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు ఏ టెస్ట్ మ్యాచ్ చూసి 2 టెస్ట్ మ్యాచెస్ లో 4 ఇన్నింగ్స్ లో స్వప్నిక 250 కూడా ఒక ఇన్నింగ్స్ లో స్కోర్ చేయలేదు. సో 201 అనేది హైయెస్ట్ స్కోర్. సో దాంతో అఫ్ కోర్స్ చాలా బ్యాడ్ గా క్రిటిసిజం ఎదుర్కోవాల్సి వచ్చింది. అండ్ అందుకని మీరు అన్నట్టుగా సెలెక్షన్ లోపాలా, లేకుంటే ప్లేయర్స్ సరిగ్గా ఆడలేకపోయినారా, ఇవన్నీ కూడా అందరూ క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. అలా అనుకుంటే ఆస్ట్రేలియా మ్యాచ్ అప్పుడు కోహ్లీ ఓడిపోయినప్పుడు విమర్శలు వచ్చాయి. సో తనని ఎక్కువగా విమర్శించారు. ఇప్పుడు ఇక్కడ తను మళ్ళీ గాడిలో పడ్డాడు. సో విమర్శకుల నుంచి మళ్ళీ ప్రశంసలు అందుకుంటున్నారు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నారు అని అనుకోవచ్చా? విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో ఫస్ట్ కపుల్ ఆఫ్ డక్స్ తర్వాత ఈ ప్లేడ్ జెమ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్ రోహిత్ శర్మతో కలిసి. రోహిత్ కూడా సెంచరీ సాధించాడు అక్కడ ఆస్ట్రేలియాలో. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వన్డే మ్యాచెస్ లోనే ఆడుతున్నారు. అండ్ నిన్నటి ఇన్నింగ్స్ నో డౌట్ అండి, తన బ్యాట్ తోటి జవాబు చెప్తూనే ఉన్నాడు. అంటే ఇంకా ఫిట్ గా ఉన్నాడు, ఇంకా ఆడగలుగుతానన్నటువంటి కెపాసిటీ అతను ఉందని. టెస్ట్ మ్యాచెస్ లోనైతే ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే టెస్ట్ మ్యాచెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ రీథింక్ చేసి మళ్ళీ అతను రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చా కానీ చాలా ఇంకా ఇప్పుడు దూరంగానే ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ లేవు ఇప్పుడు. నేను అనుకుంటాను నెక్స్ట్ న్యూజిలాండ్ వస్తుంది, ఆ తర్వాత ఇంగ్లాండ్ కి ఇండియా వెళ్తారు ఐపీఎల్ తర్వాత. సో ఐపీఎల్ తోటి బిజీగా ఉంటారు. సో ఇప్పుడైతే ఎక్కువగా టెస్ట్ మ్యాచెస్ లో. బట్ ఓవరాల్ గా తన పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాలో చక్కగా ఆడాడు. అండ్ నిన్నటి ఇన్నింగ్స్ ను మనం ఎలా వర్ణించాలో తెలవటం లేదు. చాలా బ్రిలియంట్ స్ట్రోక్స్ ఆడాడండి. ఫుట్ వర్క్ అద్భుతంగా ఉండింది, తనకి ఇష్టమైనటువంటి స్ట్రోక్స్ ఆడాడు, ఫ్లెక్సిబిలిటీ అద్భుతంగా కనబడింది, ఫిట్నెస్ పరంగా ఎటువంటి ఇష్యూస్ కనబడలేదు అతనిలో. సో దాంతో మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే దర్ ఇస్ స్టిల్ సమ్ వెరీ గుడ్ క్రికెట్ లెఫ్ట్ ఇన్ హిమ్ యాక్చువల్లీ. మరి వరల్డ్ కప్ వరకు కొనసాగుతాడా అనేది ఓన్లీ ఫ్యూచర్ విల్ టెల్ us యాక్చువల్లీ. బట్ కొనసాగేటటువంటి కెపాసిటీ అయితే ఉంది. ఎందుకంటే ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అని చెప్పి మాత్రం నిరూపిస్తున్నాడు అతను. చెప్పిన విధంగా చూస్తే నిన్న మ్యాచ్ లో మనం చూసాం, కోహ్లీ కావచ్చు, రోహిత్ కావచ్చు
ఫిట్నెస్ పరంగా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారనేది నిరూపించేశారు. సో మేబీ 2027లో వరల్డ్ కప్లో కావచ్చు, డబ్ల్యూటీసీలో కావచ్చు వాళ్ళు ఉండే అవకాశం ఉంటే బాగుంటుందంటారు కదా. వై నాట్? బికాస్ యూ డెఫినెట్లీ నీడ్ ఎక్స్పీరియన్స్. అంటే 2027 వరల్డ్ కప్ కు ఇంకా టైం ఉంది కానీ, బట్ అయ్యా ఒక మీకు కపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అయితే ఉండాలి. ఉన్నప్పుడే కొంచెం యంగ్స్టర్స్ కు నేర్చుకునేందుకు అవకాశాలు ఉంటాయి. అండ్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా సక్సెస్ఫుల్ క్యాప్టెన్స్. డోంట్ ఫర్గెట్ దట్ స్వప్నిక. అండ్ శుభ్మన్ గిల్ ఆఫ్ కోర్స్ ట్రైన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడైతే ఈ మ్యాచ్లు ఆడలేదు. సౌత్ ఆఫ్రికా తోటి ఫస్ట్ మ్యాచ్ లో ఇంజరీ తర్వాత అతను దూరం కావాల్సి వచ్చింది. ఇంజరీ ఇన్ ద సెన్స్ అతనికి నెక్ ప్రాబ్లం కావడం తోటి దూరం కావాల్సి వచ్చింది. బట్ అతన్ని ఫ్యూచర్ కెప్టెన్ గా అందరు అంటూ ఉన్నారు. అండ్ అతను నేర్చుకోవాలి అంటే ఐ థింక్ ఈవెన్ ఇంగ్లాండ్ లో కూడా సిరీస్ కంటే ముందు స్వప్నిక, ఇఫ్ యూ రిమెంబర్, ఐ థింక్ విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి కలిసి కూడా రావడం అనే ఒక రిపోర్ట్ కూడా మనం విన్నాం. సో వీళ్ళ సజెషన్స్, వీళ్ళ గైడెన్స్ డెఫినెట్లీ ఉపయోగపడుతుందండి. అంటే ఇద్దరులో ఎవరు ఒక్కరున్నా పర్వాలేదు. అంటే రోహిత్ శర్మకు అప్పటి వరకు నాకేమనిపిస్తుంది అంటే 40-41 అయిపోతాడు. సో రోహిత్ శర్మ కొంచెం ఓల్డర్ దాన్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ వయసు అప్పటి వరకు 39 అవుతుంది. ఇప్పుడు 37 అంటే 39 అవుతుంది. 38-39 అవుతుంది. సో 39 వరకు అఫ్ కోర్స్ ఆడవాళ్ళు ఎంతమంది లేరు. సచిన్ టెండూల్కర్ రాలేదా 40 వరకు. సో ఐ థింక్ ఇప్పుడైతే ఏం ప్రాబ్లమ్స్ కనబట్టలేదు. రిఫ్లెక్సెస్ పరంగా కానివ్వండి, ఫిట్నెస్ పరంగా కానివ్వండి, ఫుట్ వర్క్ చాలా నింబుల్ గా ఉంది. చక్కగా ఆడుతున్నారు. అండ్ దే ఆర్ ఫేసింగ్ ద బౌలర్స్ ఈజీలీ. యాక్చువల్లీ ఎఫర్ట్లెస్ గా ఆడుతున్నారు. ఆస్ట్రేలియాలో అట్లాగే ఆడడం చూసాం. అండ్ నిన్న కూడా తను ఆడినటువంటి విధానం, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ అద్భుతంగా పేజ్ చేశాడు. ఫస్ట్ 20 ఓవర్స్ లో ఒక డిఫరెంట్ విరాట్ కోహ్లీని చూసాం. ఆ తర్వాత బాల్ స్లో అయిపోయిన తర్వాత, వికెట్ స్లో అయిన తర్వాత ఈ ప్లేడ్ అనదర్ లెవెల్ క్రికెట్ యాక్చువల్లీ. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడవచ్చు అండి. వై నాట్ యాక్చువల్లీ, బికాస్ ఎవ్రీబడి వాంట్స్ దెమ్ యాక్చువల్లీ. అండ్ అది కూడా మరొకటి ఏంటంటే స్వప్నిక, చూడండి వాళ్ళకు రియల్ గా చెప్పాలంటే ఒక హై లెవెల్లో ఫేర్వెల్ అనేది జరగలేదు. టెస్ట్ మ్యాచెస్ ఉంటే పాపం అన్ఫార్చునేట్లీ రిపోర్ట్ ప్రకారంగా రిటైర్మెంట్ తీసుకున్నారు. వాళ్ళకి మ్యాచ్ లో ఆడినప్పుడు రిటైర్మెంట్ కాలేదు. లక్ష్మణ్ విషయంలో అదే జరిగింది. ఓన్లీ సచిన్ టెండూల్కర్ విషయంలోనే అన్ని కూడా ప్లాన్డ్ గా పకడ్బందీగా జరిగాయి. సో ఐ థింక్ హై నోట్ లో రిటైర్ అయ్యి ఇండియాకు కప్పు గెలిపించాలనేటువంటి ఒక కోరిక ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మకి అది మిస్ అయిపోయింది. రోహిత్ శర్మకు ఛాంపియన్స్ ట్రోఫీ యాజ్ ఎ కెప్టెన్ టైటిల్ ఉంది. ఏషియా కప్ గెలిచాడు తర్వాత లాస్ట్ టైం. అండ్ అదే కాకుండా వరల్డ్ కప్ ఫైనల్ లోకి వెళ్ళారు. ఆస్ట్రేలియా అగైన్స్ ఓడిపోయినారు అహ్మదాబాద్ లో 2023లో. సో ఇద్దరికి అన్ని ఉన్నాయి కానీ విరాట్ కోహ్లీకి అన్ని ఉన్నాయి. విరాట్ కోహ్లీ వాజ్ పార్ట్ ఆఫ్ 2011 ఇండియన్ టీమ్. అప్పుడు 35 రన్స్ కూడా చాలా కీలకమైనటువంటి రన్స్ స్కోర్ చేశాడు ఫైనల్లో. గంభీర్ తో కలిపి ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా నమోదైంది. అండ్ రోహిత్ కు మాత్రం డెఫినెట్లీ ఒక వరల్డ్ కప్ అనేది మిస్ అయిపోయింది. ఎందుకంటే 2007లో T20 వరల్డ్ కప్ ఉంది. మళ్ళా మొన్న కూడా గెలిచారు వెస్టిండీస్ లో, అమెరికాలో జరిగినప్పుడు లాస్ట్ టైం. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఎన్నో ఉన్నాయి. అతనికి ఒక బిగ్ వరల్డ్ కప్ దొరికితే మిగతా ఆయన ఉన్నాయి. సో విరాట్ కు ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ ఉంది అతనికి. బట్ నెక్స్ట్ వరల్డ్ కప్ మంచిగా ఆడి ఇండియాను ఛాంపియన్స్ గా చేసి హై నోట్ రిటైర్ అవుదాం అన్నటువంటి ఒక కోరిక వాళ్ళకు ఉంది. బట్ ఆ కోరిక నెరవేరుతుందా, ఎలా ఫిట్నెస్ ఉంటుంది అనేది ఓన్లీ ఫ్యూచర్ విల్ టెల్. స్వప్నిక, వి హావ్ టు వెయిట్ ఫర్ దట్. యా సార్. అలాగే ఇప్పుడు వన్ డే టెస్ట్ కి సంబంధించి ఒక బీసీసీఐ ఒక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో కొన్ని ప్రకటనలు కూడా ముందుగానే డిసైడ్ అయ్యారు అంటూ కూడా ఒకటి రూమర్ అయితే వస్తుంది. సో దీంట్లో ఎంత వాస్తవం ఉందంటారు? ఫస్ట్ ఏంటంటే మీకు చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ అజిత్ అగర్కర్ అహ్మదాబాద్ లో డొమెస్టిక్ మ్యాచెస్ పైన కాన్సన్ట్రేషన్ కనబరుస్తున్నాడు అంటే ఐ థింక్ దర్ ఇస్ సంథింగ్ గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు మొన్న సిరీస్ ఓడిపోవడానికి కూడా మెయిన్ గా డొమెస్టిక్ క్రికెట్ మిస్ అవుతున్నారు కనుకనే ఆ స్పిన్ సరిగ్గా ఆడకపోవడం, ఫుట్ వర్క్ లోపాలు కనబడ్డాయి, ఎర్రర్స్ చేస్తున్నారు. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఇంటర్నేషనల్ టూర్ పైన కనబరుస్తున్నాడు. అగర్కర్ డొమెస్టిక్ పైన కనబరుస్తలేదు అన్నటువంటి న్యూస్ కూడా వింటున్నాము. అండ్ జాన్ రైట్ కూడా ఫార్మర్ ఇండియన్ కోచ్, సక్సెస్ఫుల్ ఇండియన్ కోచ్ కూడా స్కౌటింగ్ దాంట్లో ఉన్నాడు. సో చాలా మంది ఉన్నారు. కిరణ్ మోరే లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంక్లూడ్ అయ్యారు. అండ్ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి, డొమెస్టిక్ క్రికెట్ డెవలప్మెంట్ ఇప్పుడు. ఎందుకంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వరల్డ్ ఎవరిని ఆడిస్తే బాగుంటుంది. వరల్డ్ కప్ వరకు అయితే నేను అనుకుంటాను పుష్కలంగా ప్లేయర్స్ ఉన్నారు, స్ట్రెంత్ బానే ఉంది. ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ కాకుండా వన్ డే అండ్ వరల్డ్ కప్ విషయంలో ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఐ అంటే థింక్ ఒకవేళ కోహ్లీ స్కౌటింగ్ కానీ జరుగుతుంది. రోహిత్ కానీ లేకపోతే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. గెలవడం అనేది కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుందని విమర్శలు కూడా 2020లో ఏం వస్తున్నాయి సార్. ప్రాబ్లం కాదండి. 2020లో ఏం ప్రాబ్లం కాకపోవచ్చు. మన ఏషియాటిక్ కప్ కూడా గెలిచి 2020లో కాకపోవచ్చు కానీ, బట్ వన్ డే మ్యాచెస్ లో డెఫినెట్లీ మిడిల్ ఆర్డర్ లో కొంచెం విరాట్ కోహ్లీ యొక్క ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది. డౌట్ లేదు. ద వే ఈస్ ప్లేయింగ్ ముఖ్యంగా. ఎందుకంటే అతడు అద్భుతంగా ఆడుతున్నాడు కనుక
కొనసాగవచ్చు. బట్ లేకున్నా గానీ ప్లేయర్స్ ఉన్నారు, లేరని కాదు. యంగ్‌స్టర్స్ ఉన్నారు, ఆడగలుగుతారు. కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది వాళ్ళకు. అదొక విషయంలోనే మనకు ఆహ్, కొంచెం మైనస్ పాయింట్. బట్ అదర్‌వైజ్ దేర్ ఈస్ బెంచ్ స్ట్రెంత్, అద్భుతమైనటువంటి బెంచ్ స్ట్రెంత్ ఉంది. ఇప్పుడు చూడండి యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్స్‌కు టీ20లో ఛాన్స్ కూడా రావటం లేదు. శుభ్మన్ గిల్ లాగా, విరాట్ కోహ్లీ, రోహిత్ లాగా, రాహుల్ లాగా అన్ని ఫార్మాట్‌లో ఫిట్ కాగలుగుతాడు అతను. బట్ అతనికి ఛాన్స్ రావటం లేదు. అంటే అంత బెంచ్ స్ట్రెంత్ ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు. ఫిట్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. 2020లో సెపరేట్ టీమ్ గా ఆడేటటువంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళకి అవకాశం రావటం లేదంటే బెంచ్ స్ట్రెంత్ అద్భుతం. సో ఐ మీన్ లెట్ us ఫర్గెట్ అబౌట్ రోహిత్ అండ్ విరాట్ కమింగ్ ఇన్ టు ద 20 అగైన్. వాళ్ళు రిటైర్ అయిపోయినారు. 2020 మనం మర్చిపోవాల్సింది. ఓన్లీ ఐపీఎల్ లోనే చూడగలుగుతాం వాళ్ళని అంతే. బట్ అదర్వైజ్ వన్ డే మ్యాచెస్ లో మాత్రం అబ్సల్యూట్లీ స్వప్నంగా ఆడే ఛాన్స్ ఉంది వాళ్ళకు. ఆడుతున్నారు చక్కగా. అండ్ లెట్ us వెయిట్. ఇప్పుడు ఈ సిరీస్ తర్వాత మళ్ళీ న్యూజిలాండ్ వస్తుంది ఇండియాకు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్తారు వన్ డేస్ మ్యాచెస్ ఆడడానికి. సో టైట్ స్కెడ్యూల్ అయితే ఉంది వాళ్ళకు. ఓకే. అంటే ఇప్పుడు గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఉన్నారు. సో ఈ టైంలో రోహిత్, కోహ్లీ కీలక పాత్ర పోషించారు. మంచిగా మ్యాచ్ ఆడారు. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? గౌతమ్ గంభీర్ అయితే క్లియర్ గా వాళ్ళు ఉండడం ఒక ప్లస్ పాయింట్ గానే భావిస్తున్నాడు. వాళ్ళ యొక్క ప్రభావం క్లియర్ గా కనబడుతుంది. ఇంపాక్ట్ ఎలా కనబడుతున్నారు అన్న విషయం అతనికి తెలుసు. అండ్ అందుకనే అతను విరాట్ కోహ్లీ, రోహిత్ విషయంలో వన్ డే మ్యాచెస్ లో ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడలేదు. మేబీ టెస్ట్ మ్యాచెస్ లో ఒక కొత్త టీమును తయారు చేద్దాం అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇంగ్లాండ్ లో ఎక్కువ మందిని ఆడించారు ఈ న్యూ ప్లేయర్స్. అండ్ సక్సెస్ కూడా సాధించారు వాళ్ళు. ఇండియాలో అయితే ఫెయిల్ కావడం చూసాం కానీ, బట్ అదర్వైజ్ ఐ థింక్ రోహిత్ కు అండ్ విరాట్ కోహ్లీకి అగెనిస్ట్ గా పోయే ఛాన్స్ అయితే ఉండదు అతను. ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు కదా. వాళ్ళు బ్యాట్ తోటి జవాబు చెప్తున్నప్పుడు కోచ్ గానీ సెలెక్టర్స్ గానీ ఎవరు వెళ్ళారు. అప్పుడు అటువంటిప్పుడు ఇక దుమ్ము రేపుతారు. సో ఎస్. ఆడుతున్నప్పుడు యూ కాంట్ డ్రాప్ దెమ్ యాక్చువల్లీ ఐ థింక్. ఎస్. అంటే సో కేవలం దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ పర్ఫార్మింగ్, ఎస్. అంటే చెప్పండి. కేవలం 17 రన్స్‌తోనే గెలిచారు అంటే మేబీ కొంచెం అటు ఇటు అయితే ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ముందు ముందు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనే వాళ్ళకి ఏం చెప్తారు? సౌత్ ఆఫ్రికా ఇది నాట్ ఏ బ్యాడ్ టీమ్ అండి. సౌత్ ఆఫ్రికా వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినటువంటి టీము. అండ్ వన్ డే టీమ్ మ్యాచెస్ లో టీ20లో కూడా అమెరికాలో, వెస్టిండీస్ లో ఇండియాతో ఫైనల్ ఆడలేదు. సౌత్ ఆఫ్రికా ఇస్ నాట్ ఏ బ్యాడ్ టీమ్. ఒకటి ఏంటంటే వాళ్ళు చోకర్స్ గా పేరుంది. బిగ్ అకేషన్ వచ్చే సమయానికి సెమీఫైనల్, ఫైనల్ లో వాళ్ళు తడబడుతుంటారు కానీ, బట్ అదర్వైజ్ దే ఆర్ ఆల్వేస్ ఎ టఫ్ అపోనెంట్ అండి. డౌటే లేదు అందులో ఏ ఫార్మాట్ లోనైనా కానీ. ఇప్పుడు వాళ్ళ టీమ్ లో కూడా మీరు అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకు. చాలా అద్భుతంగా ఆడుతున్నారు కూడా. మొన్న యాసన్ చూసాం కదా టెస్ట్ మ్యాచెస్ లో, ఒక ఆల్రౌండర్ గా అద్భుతంగా రాణించాడు. వికెట్లు తీశాడు, రన్స్ స్కోర్ చేశాడు. బౌమా ప్లేడ్ వెల్, స్టబ్స్ ప్లేడ్ వెల్, రికల్టన్ ప్లేడ్ వెల్, మార్కమ్ ప్లేడ్ వెల్, అండ్ హామర్ బౌల్డ్ వెల్. యాక్చువల్లీ మహారాజ్ అందరు కూడా కలిసికట్టుగా ఆడారు. సో వాళ్ళ టీం చక్కగానే యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు, తయారవుతున్నారు. బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. బౌమా అండ్ మార్క్రమ్ లాంటి ప్లేయర్స్ ఉండడం కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉంది. సో వాళ్ళు ఏం టఫ్ అపోనెంట్స్ అండ్ ఈజీ అపోనెంట్స్ కాదు కదా. సో అందుకని వాళ్ళు కూడా దే ప్లేడ్ వెల్, దే రియలీ ప్లేడ్ వెల్. ఎలానైతే ఇండియన్ టీమ్ లో కొంతమంది మంచిగా ఆడుతున్నారు, వాళ్ళకు కూడా బాష్ చాలా అద్భుతంగా ఆడాడు నిన్న. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. 15 for 3 ఎప్పుడు ఆఫ్ కోర్స్ చాలా మీరు అన్నట్టుగా 150, 170 ఆల్ అవుట్ అవుతారని అనుకున్నాం కానీ, బట్ దే ఫాట్ వెల్ యాక్చువల్లీ. వాళ్ళలో ఆ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా నిరూపిస్తున్నారండి. అండ్ దే ఓకే. ఆర్ అన్ఫార్చునేట్ ఆల్సో. దాదాపుగా దే కేమ్ వెరీ క్లోజ్. మీరు లాస్ట్ 4 overs 46 ఓవర్లో 9th వికెట్ పడకపోయినట్లయితే ఐ థింక్ 4 overs లో 39, 30 runs, 36 runs పాసిబుల్ గా కనబడింది. ఇప్పుడు వన్ దట్ మ్యాచ్ ఆల్సో. ఎస్. సో ఇంతకుముందు దే మనం ఆర్ ఎ గుడ్ సైడ్. మాట్లాడుకున్నట్లు వరల్డ్ కప్ అంటే ఓకే మీరు అన్నారు పక్కన పెడదాం. డబ్ల్యూటీసీకి కూడా దూరం చేసే అంత ఏముంటుంది సార్? గంభీర్‌కి గానీ లేదంటే రోహిత్‌కి గానీ, కోహ్లీకి గానీ మధ్య ఏమైనా జరుగుతుందంటారా? ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే యంగ్ టీమ్ తయారు చేస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడకూడదు. యంగ్ టీమ్ దే ప్లేడ్ వెల్ ఆల్సో. నెక్స్ట్ వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విషయంలో ఆఫ్ కోర్స్ బట్ అలా అనుకుంటే టైం సచిన్ కానీ, ధోని కానీ వీళ్ళంతా 40+ తర్వాత కూడా ఆడారు కదండీ! చూడండి. ఇప్పుడు ఆడారు, ఆడుతున్నప్పుడు వీళ్ళు ఆడతలేరా? ఇప్పుడు 37, 39కి వచ్చారు కదా. హ్మ్. ఆడుతున్నారు కదా వీళ్ళు కూడా. వాళ్ళు రిటైర్ అయిపోయినారు. వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే రిటైర్మెంట్ తీసుకున్నారు. అంటే వాళ్ళకి ఆఫ్ కోర్స్ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉండవచ్చు, అది వేరే విషయం. దట్స్ దిస్ థింగ్. అంటే ఒక యంగ్ టీమ్ తయారు చేయడంలో ఇండియన్ సెలెక్టర్స్ కొంచెం మొగ్గు చూపుతున్నారంటే దాన్ని మనం నెగిటివ్ గా కూడా మాట్లాడకూడదు. ఫ్యాన్స్‌కి అయితే మళ్ళీ ఒక సంబరాలు చేసుకునే మూడ్‌లోకి అయితే తీసుకొచ్చారని చెప్పాలి. అయితే 2027 వరల్డ్ కప్‌కి సీనియర్స్ అంటే కోహ్లీ కావచ్చు, రోహిత్ కావచ్చు అసలు వీళ్ళు ఉంటారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని కూడా చెప్తూ ఉన్నారు. సో యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే గంభీర్ కావచ్చు, లేదంటే మేనేజ్మెంట్ టీమ్ కావచ్చు, బీసీసీఐ కావచ్చు ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే అనిపిస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం.